మైపాడికి వెళ్ళే రూట్లో మాత్రం ఆ పాయింట్ మాత్రం చాలా మంది అయితే చూసుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే పొద్దున మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి బీచ్ కి అయితే బయలుదేరుతాం అనుకుంటున్నాం. అందరూ చూడు ఒక్కొక్కరిని బీచ్ దాకా వెళ్ళడానికి అయితే ఎనర్జీ కావాలంటే సరికి దానికి ఎనర్జీ డ్రింక్ అయితే పట్టించేసాం అనమాట. ఎనర్జీ డ్రింక్ అయితే పట్టించేసి అయితే బయలుదేరేసాం అనమాట. మా వాళ్ళు ఏది అయితే ముందుగా ప్లాన్ చేసుకున్నామో అప్పటికప్పుడు అప్పటికప్పుడు బయలుదేరేసాం అనమాట. అలాంటి మీ గ్యాంగ్ లో ఉంటే మాత్రం వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వచ్చేటప్పుడు మైపాడికి వెళ్ళే రూట్లో మాత్రం ఆ పాయింట్ మాత్రం చాలా మంది అయితే చూసుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది అనమాట. నాకైతే గోదావరి మాత్రం మా మైపాడు బీచ్ వెళ్ళే రూట్లో అయితే కనబడుద్ది అనమాట. అంత పచ్చదనంగా కనబడుద్ది. ఉదయాన్నే తెల్లవారుజామున అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది క్లైమేట్ మాత్రం మైపాడు బీచ్ సైడ్. ఇంకా మా ఓడికి అయితే ఆకలేసేసరికి అయితే ఇంకా వదలలేదు. ఇంకా పట్టుబట్టిచ్చేసారు మొత్తానికి. పల్లెదొంగకొని తింటున్నాంలేమో. అందరం అలా తినేసి అయితే ఆ కుక్కతో అయితే ఆడుకున్నాం, చింటూ గర్ల్ తో అయితే. మా ఓడు చూడండి అట్లా కొడుతున్నాడు. ఇంకా దాంతో మా ఓడు ఆడుకుని అయితే బయలుదేరేసాం అనమాట బీచ్ కి. మా వాళ్ళు ప్లాన్ ఏంటంటే సన్ రైజ్ చూడడానికి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ మా వాళ్ళు చేసే దారిలో సగం రోతకే ఆడ సన్ ఇప్పుడు వచ్చేసారు అనమాట. సన్ వచ్చేసినాక ఇంక మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా మా వాళ్ళు అయితే ఫోటోలు దిగేసారు అనమాట. మా వాడు ఒకడైతే చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. మా వాడు రాకపోయినా డాన్స్ చేస్తున్నాడు. అట్లే మా వాడు కూడా వేస్తాడు కదా. దిగేసరికి అయితే రిటర్న్ అయితే బయలుదేరేస్తాం అనమాట. షార్ట్ గా నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా. బై.